హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఏంటంటే చూసారు. అలాగే ఎలా చేసామో కూడా చూడండి. ముందుగా కీమా కర్రీ. కీమాలో అల్లం, పసుపు, ధనియా పౌడర్, దానికి సరిపడినంత కారం పొడి, సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అంతా ఆ కీమాకి బాగా పట్టేలా బాగా కలిపి పెట్టుకుందాం. 2 పొయ్యిలు ఉన్నాయి కదా, 2 సైడ్స్ ఒక సైడ్ రైస్, ఒక సైడ్ కర్రీ వేసుకుంటే తొందర పని అయిపోతుంది. బగారా రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కడవలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, మిర్చి, బగారా ఆకు, మసాలాలు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సిలిండర్ స్టవ్లా కాదు కదా, చిన్నగా పెద్దగా పెట్టుకోవడానికి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అలాగే కీమా కోసం ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆలోపు ఇది ఇక్కడ వేడి అయిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి, అడుగు కట్టకుండా చూసుకోండి. అలాగే ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకొని ఈ రైస్కి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూసారా అది ఎంత బాగా వేగిపోతుందో. ఎంతైనా స్టవ్ పైన చేసేది వేరేనే ఉంటుంది. ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది కదా. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసి పైన క్యాప్ పెట్టుకుని దాని పని అది చేస్తుంటుంది. ఆలోపు మనం కర్రీ చూసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఇందులో కాస్త క్యారెట్ మా అమ్మ మర్చిపోయింది, అందుకే ఇప్పుడు వేస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకుందాం. ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అవి అందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఈ ఆనియన్, అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి కలిపి ఈ కలిపి పెట్టుకున్న కీమాని అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి అది పక్కన ఉంచుకుందాం. అలాగే ఇది బాగా ఉడిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్ని, కర్రీని కూడా. కొంచెం వాటర్ వేసుకొని చూసుకోవాలి. బాగా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి పొడి, ధనియా పొడి కూడా వేసుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి కొంచెం వాటర్ సరిపోయినప్పుడు కొంచెం పైనుంచి ఇలా చిలకరిస్తే సరిపోతుంది. రెడీ అయిపోయింది రైస్. నెక్స్ట్ కర్రీ చూద్దాం. నా కర్రీ కూడా అయ్యింది. లాస్ట్ కర్రీలో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చేపల పులుసు చేసుకోవడానికి ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇది జీలకర్ర మెంతులు పౌడర్. ఫిష్ కర్రీ అంటే దానికి మెయిన్ కావాల్సింది జీలకర్ర మెంతుల పొడి, దాంతోనే టేస్ట్ అంతా వస్తుంది. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, మసాలాలు, లవంగ, ఇలాచి, జీరా, దాల్చిన చెక్క అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు మనం కొంచెం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. బాగా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్నది మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే చింతపండును కూడా దాని నుంచి వాటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకొని అది ఇంకా చింతపండు గుజ్జు ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లోనే అల్లం పేస్ట్, ధనియా పౌడర్,
అన్ని కారం, ఉప్పు, పసుపు, సాల్ట్, కర్రీకి కావాల్సినవన్నీ ఇందులోనే వేసి బాగా కలిపి స్టవ్ పై పెట్టుకోవాలి. బాగా పట్టించాలి పీసెస్కి. జాగ్రత్తగా కలపండి, దానిలో ముళ్ళులు గుచ్చుకుంటాయి. చూసారా బాగా ఇలా కలుపుతున్నాను. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఆ ఫిష్ మొత్తం ఆ వాటర్లో మునిగేటట్టు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతుంది చూసారా. అందులో కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటాయి కర్రీస్. అలాని మొత్తం వేసేయకూడదు. అలో మనం ముందే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్, ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసి ఒకటేసారి బాగా కలుపుకోవాలి. ఫిష్ని మధ్య మధ్యలో కలిపితే మొత్తం పాడైపోతుంది ఫిష్ కర్రీ. చూసారా బాగా మంట బాగా పెద్దగా పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో చూడాలి. బాగా ఉడుకుతుంది. ఒక 2 to 5 minutes సరిపోతుంది ఫిష్ కర్రీకి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్కసారి అలా లైట్గా ఇలా మధ్యలో ఫిష్ పీసెస్కి తగలకుండా సైడ్స్ కలుపుకుంటే అంతే. బగారా రైస్, కీమా కర్రీ, చేపల పులుసు రెడీ.